శ్రీమాత్రే నమ. ఇవాళ అష్టమి తిథి. అమ్మవారికి బహుపుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారు చాలా ఆనందపడి మనకు ఆశీస్సులు దీవెనలు ఇస్తారండి. అమ్మవారి ఆశీస్సులు మీరు నేను అందరూ కూడా పొందుదాం. ఇగోండి, మా ఇంట్లో ఇవాళ అష్టమి తిథిలో నేను ఏ రకాల పువ్వులతోని అమ్మవారికి పుష్పాంజలి ఇచ్చానో ఇది చూడండి. చక్క పుష్పాంజలి అయిందో మా ఇంట్లో. ఇంకా లక్కీగా టుడే హాలిడే వచ్చిందండి నాకు. సో నో వర్క్, హాలిడే. సో నేను చక్కగా ఇంట్లో పొద్దున్న లెగిసి అమ్మవారి పుష్పాంజలి చేసుకున్నానండి. అష్టమి తిథి రోజు అమ్మవారికి బహుపుష్పాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం అన్నీ అమ్మవారు ప్రసాదిస్తారండి. నేను ముందు ఒక వీడియోలో సోలా సింగార్ సామాన్లను పెట్టానండి. అలాగా అష్టమి తిథి రోజు ఎవరు సోలా సింగార్ సామాన్లు అమ్మవారి విశేష పుష్ప పూజ చేస్తారో అమ్మవారి అనుగ్రహంకి పాత్రులు అవుతారండి. అమ్మవారికి అష్టమి తిథి అన్న, చతుర్దశి అన్న, పూర్ణిమ అన్న చాలా ఇష్టం. చాలా చాలా విశేషంగా ఉంటుందండి ఈ తిథి. కానీ రోజుకి కూడా అమ్మవారు పూజ చేయొచ్చండి, రోజు చేసుకోవచ్చు. బట్ విశేషమైన తిథులు అయితే ఇవి. ఈ తిథుల్లో అమ్మవారు పూజ చేస్తే మటుగా అమ్మవారు చాలా చాలా ఆనందిస్తారండి. చాలా విశేషంగా ఉంటుందండి. సో ఇవాళ అష్టమి తిథి రోజు నేను అమ్మవారి పుష్పాంజలి ఏ పువ్వులతో చేశానో ఇగోండి ఈ వీడియో అయితే పెట్టాను. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇంకా మంచి మంచి వీడియోలు చెయ్యాలని నన్ను దీవించండి. నా తెలుగు మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. నాకు తెలుగు కొంచెం రాదండి, నేర్చుకొని నేను మాట్లాడుతున్నాను తెలుగు. ఇది నాకు బేసిక్లీ నా మదర్ టంగ్ అయితే హిందీ అండి. సో నేను నేర్చుకొని తెలుగు మాట్లాడుతున్నానండి. అందుకే నా తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఏవైనా అపశబ్దాలు పలుకుతే మటుగా దయచేసి నన్ను మన్నించి క్షమించండి. అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు నాకు, నా కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అలాగే నాకు, నా వీడియోస్కి ఇంకా ఇంకా ఆదరించాలని ఆశిస్తున్నానండి. మీకు ఎటువంటి మంత్రాలు రాపోయినా పర్వాలేదండి. చిన్న బొట్టు అమ్మవారికి పెట్టి ఇన్ని పుష్పాలు అమ్మవారు పాదాల మీద వేసి దండం పెట్టుకుంటే చాలండి. అమ్మా శ్రీమాత్రే నమః అంటే చాలండి, అమ్మవారు పలుకుతారండి. అమ్మవారు మీకు ఆశీస్సులు ఇస్తారండి. అంత దయా అనే గుణం అనేది అమ్మవారు చూస్తే తెలుస్తుందండి. చూడండి ఎంత కరుణామయ అమ్మ రూపాన్ని చూడండి ఎంత బాగుంటుందో. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. జై మాతాది. శ్రీమాత్రే నమః. Subscribe my channel and like this video. Thank you so much for watching it.